మతాల మధ్య చిచ్చు పెడుతున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను బర్తరఫ్ చేయాలని ఆవాజ్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్ఏ సుభాన్ డిమాండ్ చేశారు. కర్నూలు నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో షేక్ మహమ్మద్ షరీఫ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమం ఆదివారం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన ఆవాజ్ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు ఎస్ఏ సుభాన్, రిటైర్డ్ ప్రిన్సిపల్ నిసార్ అహ్మద్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం నగర కార్యదర్శి గురుస్వాములు మద్దతు తెలిపి మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఎన్నికలలో గెలిచి రాజ్యాంగంపై ప్రమాణం చేసి బాధ్యతాయుతమైన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం స్థాయిలో ఉన్న పవన్ ముస్లింలందరూ ఉగ్రవాదులే అని ఒక వర్గాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేయడం చాలా దారుణమన్నారు. దీన్ని ముక్త కంఠంతో అందరూ ఖండించాలని వారు కోరారు. తక్షణమే ఏపీ గవర్నర్ పవన్ కళ్యాణ్ పై చర్యలు తీసుకుని ఆయనను పదవి నుండి తొలగించాలని కోరారు. మత ఉన్మాదాలు కూడా వ్యాఖ్యానించడానికి సాహసం చేయలేని వ్యాఖ్యలను ముస్లింలందరూ 100% తీవ్రవాదులు అని చెప్పిన సంఘటన ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కానీ మతోన్మాద పార్టీ కానీ చర్చించలేదని, అంతటి నీచంగా దిగజారి ఒక సీఎం తర్వాత సీఎం స్థాయిలో ఉండి ముస్లిం అందరూ 100% ఉగ్రవాదులే అని ఒక ఉగ్రవాదిలా మాట్లాడడం సమంజసం కాదని, తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని తక్షణమే ముస్లిం సమాజానికి క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. ఇటువంటి వారు ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికే కాక దేశ సార్వభౌమత్వాన్ని ప్రజాస్వామ్యాన్ని కూని చేసే ప్రమాదకారిగా పవన్ కళ్యాణ్ కనబడతా ఉన్నారని వ్యాఖ్యానించారు. ఈ ధర్నా కార్యక్రమంలో మహబూబ్ భాషా, షేక్ నూర్ వలీ, ఇలియాజ్, షేక్ అహ్మద్, చాన్ భాషా, గౌస్ భాషా, ఖలీల్ మలిక్, రహమతుల్లా, ముసమియా, షాషావలి, మహమ్మద్ ఇర్ఫాన్, ఫక్రుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఖండించండి పవన్ కళ్యాణ్ యొక్క వాక్యాలను, ఖండించండి పవన్ కళ్యాణ్ యొక్క వాక్యాలను. ముస్లింస్ అందరూ టెర్రరిస్టులన్న పవన్ కళ్యాణ్ యొక్క వాక్యాలు ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్, ముస్లింలకు వ్యతిరేకంగా మాట్లాడిన బర్తరఫ్ చేయాలి పవన్ కళ్యాణ్. ముస్లింలు 100% టెర్రరిస్టులన్న పవన్ కళ్యాణ్, 100% పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బర్తరఫ్ చేయాలి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. క్షమాపణ చెప్పాలి ముస్లిం సమాజానికి పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చేసేంత వరకు పోరాడుతాం. పవన్ కళ్యాణ్ బర్తరఫ్ చేసేంత వరకు ఖండించండి పవన్ కళ్యాణ్ యొక్క దుర్మార్గమైన వాక్యాలను, మతాల మధ్య చిచ్చు పెట్టే వాక్యాలను వెంటనే ఖండించండి. మతాల మధ్య చిచ్చు పెట్టి చర్యలు తీసుకోవాలి. గవర్నర్ పవన్ కళ్యాణ్ పై వెంటనే బాధ్యతాయుతమైన పదవిలో ఉండి హిందూ ముస్లింల తగాదా పెడుతున్న పవన్ కళ్యాణ్ వెంటనే క్షమాపణ చెప్పాలి. పవన్ కళ్యాణ్ పై గవర్నర్ గారు చర్యలు రాజీనామా చేయించాలి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే ఖండించండి ఉగ్రవాద దాడులను, ఖండించండి ఉగ్రవాద దాడులను. మన పదవిలో ఉండి ఉగ్రవాదిగా మాట్లాడుతున్న పవన్ కళ్యాణ్ వెంటనే అరెస్టు చేయాలి. ఉగ్రవాది పవన్ కళ్యాణ్ వెంటనే, హిందూ ముస్లిం మధ్య తగాదా పెడుతున్న పవన్ కళ్యాణ్ వెంటనే ఉగ్రవాది కంటే అనుమానంగా మాట్లాడుతున్నారు. మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మొన్న మీడియాలో మాట్లాడుతూ ముస్లిమ్స్ అందరూ టెర్రరిస్టులు, దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు 10% కూడా వాళ్ళందరూ కూడా టెర్రరిస్టులే, ఇక రెండో ఆప్షన్ లేదు, రెండో కోణం నుంచి ఆలోచించాల్సిన పని లేదు, డైరెక్ట్గా చెప్పేయాల్సిందే. వీళ్ళ టార్గెట్ హిందువులే అని చెప్పేసి ఒక ఉగ్రవాది మాదిరిగా పనికి మాలిన పదాలని ఆ రకంగా పలకడం అనేది ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యతతో మన డిప్యూటీ సీఎంగా ఉండి ఆ రకంగా వ్యాఖ్యలు చేయడం మేము ఆవాజ్ కమిటీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఇప్పటికైనా ముస్లిం సమాజానికి బేషరతుగా పవన్ కళ్యాణ్ గారు క్షమాపణ చెప్పాలి. గవర్నర్ గారు డిప్యూటీ కళ్యాణ్ పైన చర్యలు తీసుకొని ఆయన పదవిని బర్తరఫ్ చేయాలని చెప్పేసి ఆవాజ్ కమిటీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు షేక్ మహమ్మద్ షరీఫ్, ఆవాజ్ కమిటీ నగర కార్యదర్శి. ఈరోజు జరుగుతున్న ఈ ధర్నా ఆవాజ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు. ప్రతి మతంలో ప్రతి కులంలో ఎవరో ఒకరిద్దరు మతభ్రష్టులు ఉంటారు. అలాంటి వాళ్ళను పట్టుకొని శిక్షించే తప్పేం కాదు, కానీ మతాన్నే టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు. దేశంలో ఉన్న ముస్లింలు 100% టెర్రరిస్టులు అని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. రాజ్యాంగంపై ప్రమాణం చేసి దేశ ఐక్యతను, లౌకికతత్వాన్ని కాపాడతామని చెప్పడం జరిగింది. ఆ వ్యాఖ్యలను విస్మరించి, తాను చేసిన ప్రమాణాలను విస్మరించి
దేశ ముస్లింలందరినీ కూడా టెర్రరిస్టులను చెప్పడం ఇది ఏ మేరకు న్యాయం అని చెప్పి మేము ఈరోజు అడుగుతూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి అట్లాగే గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ మంచి హాస్పిటల్ తీసుకొని జాయిన్ చేయండి. అతను మతి తప్పి ప్రవర్తిస్తున్నాడు, మతి తప్పి మాట్లాడుతున్నాడు. ఒకసారి నేను కమ్యూనిస్ట్ అంటాడు, ఒకసారి మా నాయన కమ్యూనిస్ట్ పార్టీ అంటాడు, నేను లౌకికవాదిని అంటాడు, నేను లెఫ్టిస్ట్ అంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే వాళ్ళ అంతు చూస్తానంటాడు. ముస్లింలకు ఏదైనా జరిగితే నేను సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకిస్తా అంటాడు, ఎన్డీఏ నుంచి బయటకు వస్తా అంటాడు. ఒక మాట, ఒక భాష, ఏదైనా దేని మీద కొంతనం ఉందా అని చెప్పి అడుగుతున్నా, లేదా నిలబడుతున్నాడు ఆయన. కాబట్టి ఈ రాష్ట్ర ప్రజలే కాదు, దేశంలో ఉన్న ముస్లిం మైనార్టీల మనోభావాలను దెబ్బతీసే పద్ధతుల్లో ఆయన మాట్లాడినారు. కాబట్టి తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలా. ఆయన అలా చెప్పకపోతే రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించే భాగంలో ఇది ఒక ప్రయత్నం అని చెప్పేసి మేము అనుకోవాల్సి వస్తుంది. అట్లాగే టెర్రరిస్టులను అరెస్ట్ చేయడం కానీ, శిక్షించడం కానీ ఏ ముస్లిం అన్న వద్దన్నాడా, ఏ భారతీయుడన్నా వద్దన్నాడా? అదే కాదు, అది హిందువుల్లో ఉన్నా, ముస్లింలో ఉన్నా, ఎవరిని ఉన్నా ఒక ఇంకో మనిషిని చంపడం రాక్షసత్వం. ఆ రాక్షసత్వానికి ముస్లిం సమాజం వ్యతిరేకం, అవాజ్ కమిటీ మరింత ఎక్కువ వ్యతిరేకం. కాబట్టి మొన్నటికి మొన్న జరిగినటువంటి అల్లర్లను ఆధారం చేసుకొని, బలగాంతో జరిగినటువంటి టెర్రరిజాన్ని ఆధారం చేసుకొని బెంగాల్లో ఒక బాత్రూంలో పాకిస్తాన్ జెండా కనిపించి పాకిస్తాన్ జిందాబాద్, హిందుస్థాన్ ముర్దాబాద్ అని చెప్పి రాసినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాని మీద ఎంక్వైరీ చేస్తే దొరికింది ఎవరు? సనాతన ధర్మ సంస్థ నడిపేటువంటి వాళ్ళలో 2 కార్యకర్తలు, వాళ్ళిద్దరు నాన్ ముస్లింస్. మరి దీనికి ఏమైనా సమాధానం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు?